ప్రభుత్వ తీరుపై గుంటూరు వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ పై అంబటి రాంబాబు, నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేస్తూ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని, పార్టీ నాయకులు అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అంబటి పిలుపునిచ్చారు. ముస్తఫా అరెస్టు కేసులో తమ కుటుంబ సభ్యులను కూడా చేర్చడం అన్యాయమని నూరి ఫాతిమా ఆరోపించారు. కేసుతో సంబంధం లేని తన తమ్ముణ్ణి ఏటన్గా చేర్చడం దారుణమన్నారు. వాళ్ళు కేసులు పెట్టదలుచుకున్నప్పుడు పెడతారు, లోపల పెట్టదలుచుకున్నప్పుడు పెడతారు, ఎక్కడికి పారిపోయిన ఉపయోగం లేదు అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. వినుకొండ ఎమ్మెల్యే గారు ఆయన కూడా యాంటిసిపేటరీ బేరేసి ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, ఆయన పట్టుకొచ్చారుగా. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కేసు పెట్టారు, ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, పట్టుకొచ్చారుగా. మన ముస్తఫా గారు ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, గుజరాత్, పట్టుకొచ్చారుగా. అంటే ఎక్కడికి వచ్చినా పట్టుకొస్తారు, కక్ష పెట్టుకున్నారు పొలిటీషియన్స్ మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. పారిపోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కొందామని నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ఎంతమంది ఎదుర్కొంటారు, ఎంతమంది ఎదుర్కోరు అది వేరే విషయం. పేట గారి తెలంగాణ ఏం చెప్తాడు, అయ్యా యాంటిసిపేటరీ బెయిల్ ఇద్దాం అని చెప్తాడు. యాంటిసిపేటరీ బెయిల్ ఏదో దొరకకూడదు కావాలని వెళ్ళిపోతారు. నేను ప్లేడర్నే. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ లో పోలీసులు చంద్రబాబు, లోకేష్, అంబటి రాంబాబు లోపల పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, ముస్తఫా గారిని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, నిరూపాక్షని పెట్టాలంటే ఏ విధంగానే పెట్టారు. నేరం చేయాల్సిన అవసరమా? వాళ్ళే నేరం చేసి మన మీద విద్యేస్తారు.